నెక్స్ట్ V6 చూద్దాము. బా ఏ నవ్వో, అద్భుతమైనటువంటి నవ్వు. V6లో అద్భుతంగా వేసారు సార్. ఏ పేస్ట్ వాడతారు సార్, కొంచెం చెప్తారా ప్లీజ్, ఏమనుకోకుండా. పేస్ట్ ఉప్పు ఉందా మీ పేస్ట్లో? చెప్పండి సార్ దయచేసి. ఉప్పు ఉందా చెప్పండి, ఆ తుప్పు వదులుతుందా లేదా చెప్పండి. ఎంత సంతోషమో. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మరి ఎందుకు గిట్లా నవ్వకపాయే? ఎప్పుడు నవ్విండ్రా? మేము చూడలేదా? లేకపోతే మీ ఫోటో పేపర్ లేదేమో బహుశా. అంతేనా సార్? ఏం నవ్వుతుండా జోరుగా సంజయ్ కుమారు. అబ్బో, కాంగ్రెస్లోకి సంజయ్. సీఎం సమక్షంలో చేరిన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరారు. ఆదివారం రాత్రి తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సంజయ్ కుమార్కు కండువా కప్పిరు. దొంగల్లక్క రాత్రిపూట పోయినరా? ఓకే, కప్పి పార్టీలకు ఆహ్వానించారు. సంజయ్ జగిత్యాల నుంచి రెండోసారి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై 15,822 ఓట్ల మెజారిటీతో గెలిచిరు. మా జీవన్ రెడ్డి సార్కి మీకు పోలికనా? మా జీవన్ రెడ్డి సారు నీతి నిజాయితీ అనుకొని మడిగట్టుకొని కూర్చుండు. అందుకే పాపం పైసలు లేక పైసలు మీలక పంచక మా జీవన్ రెడ్డి సారు ఓడిపోయాడు, మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు. కానీ ఆయన ప్రజల మనసు గెలుచుకున్నాడు. ఆయన సీనియారిటీ ముందు సంజయ్ కుమార్ ఖాళీ గోటికి వణికిరాడు. ఇప్పుడు మన జీవన్ రెడ్డి సార్ ఎట్లా ఒప్పుకుండో మరి ఈయన పార్టీలోకి వస్తారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు. ఒప్పుకుండ్రో, ఒప్పించిండ్రో, లేకపోతే సైడ్కి పంపిద్దామని చెప్పి బెల్లు కొట్టుకుంటా పక్కకు తీసుకపోతుర్రో మా సీనియర్ను చూడాలి. ఇప్పటికే కాంగ్రెస్లో బీఆర్ఎస్ నుంచి 4 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెలంగాణ తెల్లం వెంకట్రావా, పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరగా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరారు. కేసీఆర్ గారు సార్ కేసీఆర్ గారు చూసారా నవ్వు? చూడండి సార్, మిమ్మల్ని ఎక్కరించుకుంటా నవ్వుకుంటా వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ తప్పులు చేస్తే మీరు చూసి చూడనట్టు వదిలేసారు. మళ్ళీ వీళ్ళకే టికెట్లు ఇచ్చారు. అప్పుడు కూడా చెప్పినాం, వద్దు సార్ సిట్టింగ్లకి టికెట్లు ఇవ్వకండి సార్, ఫిట్టింగ్ అవుతుంది అని మార్నింగ్ న్యూస్లో చెప్పినాం. మీరు నమ్మకపోతే ఆ వీడియోలు కూడా తీసి చూపిస్తాం సార్ మీకు. అదే ప్రజలకు మద్దతు ఇచ్చి అవినీతి పరులను అప్పుడే ఏరేసి కొత్త వాళ్ళకి ఇచ్చి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేదా మీకు? ఇప్పుడు అప్పుడప్పుడు వినాలి సార్, గ్రహాలు మనకు అనుకూలించవు, ఆ గ్రహాలు మనల్ని వినేలాగా చేయవన్నట్టు. ఇక చూడండి ఎంత మంచిగా నవ్వుతుండో, ఇద్దరు నవ్వుతురు మంచిగా. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. నెక్స్ట్ 100 రోజులుగా జైల్లోనే. 100 రోజులు అయిందా మా కవితక్క? మరి సెలబ్రేషన్స్ జరపాలి, 100 డేస్ సెలబ్రేషన్స్ జరపరా సార్? మా బీఆర్ఎస్ అగ్రనాయకులు అందరూ పోవాలి, తిహార్ జైలుకి పోయి ఆడ కేక్ కట్ చేయించండి కదా, పంచండి తెలంగాణలో, లేకపోతే అక్కడన్నా పంచండి, లేకపోతే ఒక లిక్కర్ బాటిల్స్ అన్న మా మందుబాబులు ఉంటారు వాళ్ళకన్నా పంచండి ఉచితంగా. కవితకు దొరకని బెయిల్, ఇప్పటిదాకా కలువని కేసీఆర్. మార్చి 15న హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఈడీ. ఏం కలుస్తాడు చెప్పు? కేసీఆర్ గారు కలుస్తారా? ఒక రకంగా కేసీఆర్ గారికి ఈ పరిస్థితి రావడానికి మనస్ఫూర్తిగా చెప్తున్నా, కవిత, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఈ 4 కారణం. తెలంగాణలో ఎక్కడెక్కడ ఏమేం వర్ణులు ఉన్నాయి, ఏడేడ ఏమున్నాయి అనేది తెలిసింది ఇద్దరికే. ఒకటి కేసీఆర్, ఇంకోటి గాదా ఇన్నయ్య గారు. వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు అసలు తెలంగాణ అంటే ఏంది, తెలంగాణలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం చేయాలనేది చాలా 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 నీట్గా ఎక్కడ నిద్రలో లేపు అడిగినట్టు తక్కువ చెప్తారు. మిగతా నాయకులు చెప్పమనండి, చెప్పలేరు. అటువంటి నాయకులు తెలంగాణ మొత్తం తిరిగినోళ్ళు, ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్న వాళ్ళు ఈ రోజున సొంత కుటుంబీకుల వల్ల చెట్ల కింద ఫామ్ హౌస్లో కూర్చోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఏం పోతాడు? చాలాసార్లు వార్నింగ్ ఇచ్చిండు బిడ్డకి, ఇంటదా? వినదు. పెద్దోళ్ళు చెప్తే వినాలని అందుకే చెప్పేది. పోయి జైల్లో చిప్పకూడదు తింటుంది, తీహార్ జైల్లో. పోయి తెలంగాణ జైలు కాదు, తీహార్ జైలు. అందులో ఎవరు ఉంటారు? కరుడు కట్టిన నేరస్తులు ఉంటారు. అందులో 100 రోజుల సెలబ్రేషన్ చేయండి, పోనీ అట్లనన్నా పోయి పరామర్శించరండి. పోయి మా కవితక్క ఎంత బాధపడుతుందో ఏమో, అసలు ఏడుస్తుందట పాపము.
అరెస్ట్ అయిన తొలినాళ్ళలో బీఆర్ఎస్ హడావుడి, ఆ తర్వాత గప్చుప్, ఒక 2 రోజులు హడావుడి చేసిరు, తర్వాత అంతా గప్చుప్లే. ఇక పాపం మొన్న మా సబితమ్మ మా సత్యవతి రాథోడ్ ఇద్దరు పోయి పరామర్శించి వచ్చారు. జర సంతోషపడి ఉండొచ్చు, కానీ 100 రోజులు అయిపోయిందట. మన సెలబ్రేషన్స్ చేసుకోవాలి కదా మరి బీఆర్ఎస్. లీకుల లింకులు ఎక్కడ? నీటిపై రంగంలోకి సిబిఐ. 4 రాష్ట్రాల్లో కదులుతున్న డొంక. బీహార్లోని పాట్నా, గుజరాత్లోని గోధ్రాకు స్పెషల్ టీమ్స్, మహారాష్ట్రలో 2 అనుమానితులను విచారించిన పోలీసులు. జార్ఖండ్లోని ప్రైవేట్ స్కూల్లో నుంచి పేపర్ లీక్ అయినట్టు నిర్ధారణ. నీట్ రీ ఎగ్జామ్కు 750 మంది డుమ్మా. గ్రేస్ మార్కులు కలిపిన 1563 మంది అభ్యర్థులకు గాను 813 మంది హాజరు. ఇది పరిస్థితి.